హాయ్ అండి. హాయ్. సో 'పుష్ప' లాంటి పెద్ద సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన అల్లు అర్జున్ అట్లీతో ఒక మూవీ అయితే చేయబోతున్నారు. నిన్నే ఒక అప్డేట్ వచ్చింది కాంబినేషన్లో ఉండబోతుందని. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే నేను ఖచ్చితంగా అంటే ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ సో ఇవన్నీ ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి మేబీ ఇది కూడా మంచి అంటే ఒక మంచి సినిమా అవ్వచ్చు మేబీ. మ్మ్. అంటే ఇప్పటిదాకా అట్లీ గారు రాజారాణి, జవాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ లవ్ స్టోరీస్ తీశారు. మరి ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? లైక్ సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ టైప్లో ఉండబోతుంది అంటున్నారు కొంతమంది. అట్లీస్ట్ సినిమాలు మనం చూసుకుంటే అవి చాలా బాగుంటాయి. అంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేస్తుంటాయి. మెయిన్లీ రాజారాణి మూవీ చూసుకున్నా. రాజారాణి మూవీ అయితే నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడే నేను చాలా బాగా ఫీల్ అయ్యాను అనమాట. అంటే అసలు నాకు ఆ లవ్ అంటే ఏంటో తెలియనప్పుడే. సో అంటే అట్లీ మూవీస్ అనేవి నిజంగా చాలా బాగుంటాయి. ఒక వర్త్ వాచింగ్ ఫిల్మ్ అవ్వచ్చు అట్లీవి. సో అల్లు అర్జున్ అట్లీతో కాంబో అంటే వాళ్ళిద్దరు కాంబో అనేది అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. సో మరి ఇలాంటి సూపర్ హీరో టైప్ ఆఫ్ రోల్స్ అల్లు అర్జున్కి సెట్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే ఆయన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు కదా. సో మనం ఆయన ఫిల్మోగ్రఫీ చూసుకుంటే వేదం మూవీ కానీ దాని తర్వాత పుష్ప కానీ సో ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆయన ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నారు. బట్ ఇంత పాన్ ఇండియా పాపులారిటీ వచ్చిన తర్వాత ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ట్రై చేయడం అనేది అది అల్లు అర్జున్కే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇంత పాపులారిటీ వచ్చిన తర్వాత చాలామంది మనకెందుకులే కమర్షియల్గా వెళ్ళిపోదాం అనుకుంటారు. బట్ అల్లు అర్జున్ ఎక్స్పెరిమెంట్స్ అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మరి బయట సోషల్ మీడియాలో చూసుకుంటుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అలాగే చిరంజీవి చిరు ఫ్యాన్స్కి మధ్యలో వార్ అయితే కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. సో అది ఆ విధంగా చూసుకుంటే మూవీ మీద ఏమైనా పడే ఛాన్స్ ఉందా? అంటే ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉందా? లేదు, పడకపోవచ్చు. ఎందుకంటే మూవీ బట్టే కదా. సో పుష్ప 2 అప్పుడే కదా ఈ ఇష్యూ జరిగింది. సో పుష్ప 2కి చాలామంది ఎంజాయ్ చేశారు. ఆ థియేటర్ ఇష్యూ అయిన తర్వాత కూడా పుష్ప 2 ఓటీటీలో చూసిన వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. సో డెఫినెట్లీ మూవీ ఎలా ఉందనే దాన్ని బట్టే ఖచ్చితంగా ఆడియన్స్ రెస్పాన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ దీని మీద పడకపోవచ్చు మోస్ట్లీ. ఎందుకంటే ఆ ఇష్యూ అప్పుడెప్పుడుదో. సో ఇప్పుడు జనాలందరూ మర్చిపోయి ఉంటారు. మరికొంతమంది చిరు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే అల్లు అర్జున్ ఈ స్టేజ్కి రావడానికి చిరంజీవి గారే కారణం కదా. మరి అంత యాటిట్యూడ్గా వీళ్ళు ఏ గొడవలు జరుగుతున్నా కూడా వచ్చి సారీ చెప్పడం కానీ ఏం చేయట్లేదు అని చెప్పేసి కొన్ని నెగిటివ్ ట్రోలింగ్ అయితే జరుగుతుంది. ఓకే, దాని మీద మీ అభిప్రాయం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళంతా ఒక ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీలో ఎన్ని ఇష్యూస్ వచ్చినా మనం చివరికి అంతా కలుస్తాం. సో వాళ్ళది కూడా ఒక ఫ్యామిలీనే. బట్ ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి బయటకి ఇంత ఎక్స్పోజ్ అవుతుంది. సో మన ఇంట్లో జరిగే గొడవలు అది బయటికి రావు కదా. సో మనకి చాలా క్లాషెస్ ఉంటాయి. బట్ తర్వాత మనం కలిసిపోతూ ఉంటాం. సో ఫ్యూచర్లో వీళ్ళిద్దరూ కలిసే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ ఫ్యామిలీ అన్నాక అవన్నీ చాలా కామన్. వాళ్ళు కలుస్తారు, విడిపోతారు, అదంతా ఒక ఫ్యామిలీ. సో బయట వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మనం ఎంత చేస్తున్నాం కానీ సో వాళ్ళంతా ఫ్యామిలీ, వాళ్ళు ఎప్పుడైనా కలుస్తారు.